నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే, హైదరాబాద్లో భారీ హవాలా కేసులో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మాల్. గతేడాది బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన చీటింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అయితే బాధితుల నుంచి 50 లక్షలు తీసుకుని 10 లక్షలు అదనంగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లిస్తామని నమ్మించి డబ్బు చెల్లించకుండా మోసం చేసినట్టు గుర్తించారు. నిందితులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు నిందితులు హైదరాబాద్లోకి వస్తున్నట్లు గుర్తించి షామీర్పేట్ ఓఆర్ఆర్ నుంచి మహబూబ్ నగర్ వరకు చేశామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నామని డీసీపీ రష్మీ పెర్మాల్ తెలిపారు. So, as you can see, this is a case for recovery of 4 crores 5 lakhs cash. And basically, ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th December కి ఒక ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నంబర్ 665 ఆఫ్ 2024. సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ us with the complaint that అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్ లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 పర్సన్స్ కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్ లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్ లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్ లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్ గా దీంట్లో ఏ కార్ లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 persons ని మా లోకల్ పోలీస్ వాళ్ళు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. త్రూ దెమ్ ఆ 3 persons తో మాకు యాక్చువల్ గా ఈ 50 lakhs క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూస్డ్ ప్రకాష్ మోటిబాయ్ ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్. అండ్ వీళ్ళ దగ్గరే ఇనిషియల్ గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో యాజ్ యూ కెన్ సీ, దిస్ ఇస్ అ కేస్ ఫర్ రికవరీ ఆఫ్ 4 crores 5 lakhs క్యాష్. అండ్ బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్ అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న